ఫిఫ్త్ మంత్ ఫంక్షన్ అయ్యాక అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను కదా! ఆ మంత్ ఫుల్ అక్కడే ఉన్నా గైస్. ఆ రోజులు మొత్తం చాలా స్పెషల్ అనుకోండి. ఎక్స్‌ట్రా పాంపరింగ్, ఎక్స్‌ట్రా లవ్. పాంపరింగ్ అండ్ లవ్ ఎప్పుడూ ఉండేదే. కానీ ఆ టైంలో ఇంకా ఎక్స్‌ట్రా చేసేవాళ్ళు అందరూ. ఫిఫ్త్ మంత్ ఎండింగ్‌లో ఇంక మా ఇంటికైతే ఎళ్ళాలి కదా గైస్! మా ట్రెడిషన్ ప్రకారము పుట్టింటి శారీ కట్టుకొనెళ్ళాలా. ఆ రోజు కిషోర్ అండ్ అత్త వచ్చారు. నాకు మట్టి గాజులంటే చాలా ఇష్టం గైస్. సో, మా ఇంటి పక్కనే ఒక ఆంటీ వేస్తారంటే వేయించుకున్నా. అండ్ అమ్మ నాకు హెయిర్ స్టైల్ అయితే చేశారు. నేను సింపుల్‌గా రెడీ అయ్యాను గైస్. తర్వాత మా ఆంటీ అంటే మా అమ్మ సిస్టరు పసుపు, కుంకుమ పెట్టి శారీ అయితే ఇచ్చింది. ఆ మూమెంట్ కొంచెం ఎమోషనల్‌గా అనిపించింది గైస్. బికాజ్ 1 మంత్ అక్కడే ఉన్నా కదా! సో, శారీ గురించి చెప్పాలంటే శారీ అయితే అత్తివేలలోనే పర్చేస్ చేశాను. నేను బాందిని శారీ, మైసూర్ సిల్క్ శారీ అండ్ సిల్క్ శారీ 3 ఫైనల్ చేశాను. బాందిని శారీ అయితే 16,000 ఉండింది. మైసూర్ సిల్క్ అంటే క్రేప్ గైస్ 14.5,000 ఉండింది. సిల్క్ శారీ 18,000. నేను లాస్ట్‌కి సిల్క్ శారీనే తీసుకున్నా. సో, ఇట్ కాస్టెడ్ మీ 18,000 అండ్ కొన్ని ఫోటోస్ తీసుకొని మా ఊరికైతే ఎళ్ళాం గైస్. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నా. అత్తయ్య నా కోసం నాకిష్టమని రాగి పిండి, నెయ్యేసి ఏయించి దాంట్లో షుగరేసుకొని తింటాం కదా! అదైతే చేసినింది. ఆ స్వీట్ నా ఫేవరెట్ గైస్. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఎక్కువ చేసేది నా కోసము. అండ్ యెస్ గైస్ మా సైడ్ అయితే ట్రెడిషన్స్ ఇలా ఉంటుంది. మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.